రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. బీసీ కులగణ సర్వే రిపోర్ట్ ఇవాళ అసెంబ్లీలో పెట్టడం, కౌన్సిల్లో పెట్టడం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా అణగారినటువంటి వర్గాలైనటువంటి బీసీలకి గొప్ప సదావకాశం వేళ కాంగ్రెస్ ప్రభుత్వం కలగజేసింది. కుల సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 50% పైగా వెనుకబడ్డ తరగతుల వారు ఉన్నారనేటువంటి ఒక వాస్తవాన్ని ఇలా వెలుగులో తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనార్టీల యొక్క సంఖ్య కూడా తేల్చడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కన్న కలలకు అనుగుణంగా ఈ దేశంలో సమగ్ర కుల సర్వే జరగాలి, అందరి యొక్క కుల విషయాలు బయటికి రావాలి అనే ఒక తపన ఏది పడ్డాడో ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగేసి శాస్త్రీయబద్ధంగా కూలంకంగా ఒక ఫేస్ వైజ్ మేనర్గా సర్వేను జరిపి వాస్తవాలని వల్ల ప్రజల ముందు ఉంచడం జరిగింది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈనాడు కూడా బీసీల యొక్క అభ్యున్నతి పట్టించుకోని పార్టీ 33% ఉన్న రిజర్వేషన్ 22% దించిన పార్టీ ఇలా బీసీల గురించి కపట ప్రేమ ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కౌన్సిల్లో కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్న బీసీ కులగన్న రిపోర్టు సబ్మిట్ చేస్తే హౌస్ నుంచి బైకాట్ చేసే దుస్థితికి బీఆర్ఎస్ నాయకులు పోయినారంటే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కపట, బీసీల పట్ల వారికి ఉన్న ద్వేషం తద్వారా ప్రకటితమైంది. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం జరిగిన ధర్మిలా మేము పదే హౌస్లో కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా ఈ బిల్లును సమర్థించాల్సిన అవసరం ఉందనే మాట చెప్పినప్పటికీ కూడా వారు బైకాట్ చేసే ప్రయత్నం చేసినారు. నేను మీ ద్వారా బీజేపీ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ అడుగుతా ఉన్నాను. బీసీల గురించి పదే మాట్లాడే మీరు ఇవాళ తెలంగాణలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించి, ఒక చరిత్ర సృష్టించి ఏదైతే సర్వే జరిపినారో అదే మాదిరిగా కేంద్రంలో రేపు కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణ కార్యక్రమంలో బీసీల అంశాన్ని చేర్చి బీజేపీ తన చిత్తశుద్ధిని కాటుకునే అవకాశం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ వేళ గతంలో ట్రైబుల్కి, ఎస్టీలకి 12% అని, మైనార్టీకి 12% అని అన్నీ కూడా అబద్ధ ప్రకటనలు చేసి బీసీని నటిట్ట ముంచినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటా ఉంటే కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకొస్తే చిన్న చితకర లొసుకులు చూసి యావత్ సర్వేనే తప్పుపడే విధంగా ప్రవర్తించడం అంటే బీసీలకు అందే ఫలాలు అందకుండా ఉండేందుకు వీళ్ళు కుటిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు అనేటువంటి వాటా దీంట్లో స్పష్టమవుతా ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీని నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ కుల సర్వే జరిపి ఏ కులం వారు ఎంత ఉన్నారు ఈ రాష్ట్రంలో అనే మాట బయటికి తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వారికి భవిష్యత్తులో తగు ఫలాలు ఇచ్చే విధంగా ప్రయత్నం ఏది చేస్తూ ఉందో అభినందనీయం. ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఉంది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. తీర్మానం వల్ల నా మాట మాట్లాడినాడంటే రాహుల్ గాంధీ ఆలోచనని వ్యతిరేకిస్తున్నాడా, లేక కాంగ్రెస్ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారా? దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాము. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా అవసరము. ఎంతటి వారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే, క్రమశిక్షణ తప్పితే తగు చర్యలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఒక యుద్ధంలా, ఒక యజ్ఞంలా తీసుకొచ్చినటువంటి ఈ బహత్తరమైన కార్యక్రమంలో ఇంత పెద్ద ఎక్సెలో చిన్న చితకర తప్పులేమైనా దొర్లుతే మీరు దాన్ని ఎత్తి చూపితే తప్పకుండా సరిదిద్దుకుంటాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, మంత్రివర్గ సభ్యులకు కానీ భేషజాలు లేవు.
బీసీలకు ఇచ్చిన మాట కమిట్మెంట్లో మాకు ఎక్కడ పలచతనం లేదు. దీన్ని 10 ఏళ్లుగా తుంగలో తొక్కిన ఈ అంశాన్ని బీఆర్ఎస్ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీసీలు అంటే గుర్తించిన బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బీసీ కార్యక్రమాల గురించి తెలుసుకొని వెంటబడే ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడే పార్టీ. ఆ క్రమంలో ఎంత దూరమైనా ఎంత నష్టమైనా ఓర్చుకొని ఆ కార్యక్రమం పూరించే పార్టీ. ఇలా ఆషామాషే కాదు. బీసీల కుల జనన దాదాపు 2 మాసాలుగా చాలా శాస్త్రీయబద్ధంగా తీసుకొస్తే అసలు సర్వేనే తప్పని మీరేమో చేయలేదు. అమ్మ అడుకునేది అన్నం పెట్టదు. మీరు 10 ఏళ్ళు ఎలగబెట్టింది ఏంటి? సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. వీళ్ళ చక్కటి కార్యక్రమం అయితే మీరు సమర్థించాల్సింది పోయి దాన్ని వ్యతిరేక ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే బీసీల పట్ల మీకున్న కోపం, క్రోధం బయటపడతా ఉంది. బీజేపీ కూడా వీళ్ళంతా చక్కటి కార్యక్రమం చేస్తే దాన్ని సమర్థించి మీరు కేంద్రంలో తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు? ఇవన్నీ వదిలేసి చిన్న చిత్ర సమస్యలను పట్టుకొని యావత్ ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా జరిగిన కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. తీర్మాన్ మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పులు దొరికితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ.